మొత్తం అంతా మా టీం లేడీసే. ఫస్ట్ స్టాఫ్ నేను వచ్చిన కాడి నుంచి అయితే మా ఇంట్లో చేస్తున్నంత ఫీలింగ్ అయితే నాకు ఇంట్లో వస్తుంటది. వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ తమ్నైల్లో చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు. మన సునీతాస్ హోమ్ డెకర్ ఇక్కడ అంటే మన షోరూమ్గా పెట్టి 3 years కంప్లీట్ అయిపోయిందండి. 3 సంవత్సరాలు అంటే తిథి ప్రకారం తొలి ఏకాదశి రోజున మేము షాప్ అనేది ఓపెన్ చేసాము. డేట్ వైజ్ అయితే July 10th కండి. కాకపోతే ఎప్పుడు తొలి ఏకాదశి అయితే మాకు బాగా గుర్తుంటుందని తొలి ఏకాదశి రోజున సెలబ్రేట్ చేసుకుంటాము. ఒక్కోసారి మరీ బిజీగా ఉంటే అవేళ కుదరలేదు అనుకోండి 10th రోజునైనా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇవాళ మాకు తొలి ఏకాదశి రోజున నేను కానీ మా స్టాఫ్ కానీ ఏం ఫీల్ అవుతున్నాము ఏంటనేది చిన్నగా మా మాటల్లో వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్. మీకు అందరికీ తెలుసు, ఇది సునీతాస్ హోమ్ డెకర్ ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే కనుక అసలు ఎలా స్థాపించాము ఏంటి అనేది అందరికీ తెలుసు. ఏం లేదండి, ఇంట్లోకి నాకు ఒక పార్సిల్ వస్తే ఆ పార్సిల్ వచ్చిన దాన్ని నేను వీడియోలో చూపించడం, అందరూ దాని గురించి అడగటం, దాని నుంచే పుట్టుకొచ్చింది అనమాట మాకు ఈ హోమ్ డెకర్. అలాగే మాదొక ట్రిప్, రాజస్థాన్ ట్రిప్ నుంచి పుట్టుకొచ్చింది అనమాట. సో అలా అలా ఇంత అన్నట్టుగా పెరిగింది. సో మేము ఇవాళ ఈ రోజు ఇట్లా ఉన్నామంటే మాటల్లో చెప్పటం కాదండి, ఖచ్చితంగా మా ఫ్యామిలీ సపోర్టు అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్ అండి. మనం ఏది చేసినా కానీ భగవంతుడు ఆశీస్సులు ఎట్లయితే ఉంటేనే మనం ముందుకెళ్తాము. మన పెద్దవాళ్ళు సపోర్టు, వాళ్ళ ఆశీర్వాదాలు మనకి ఉన్నప్పుడే మనం ఏదైనా పెరుగుతాము, ఏదైనా వృద్ధిలోకి వస్తుంది అనేది నేను నమ్ముతానండి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా ఏది చేసినా కానీ మనస్ఫూర్తిగా ముందుకి వెళ్ళమనే ప్రతిసారి వాళ్ళ శక్తిని మించి మాకు హెల్ప్ చేస్తుంటారు. అలాగే చాలా అండి, ఇక నేను మాటల్లో చెప్పలేను, ఇక నాకు వర్డ్స్ రావట్లేదు. మేము కరోనా టైంకి జస్ట్ ముందు స్టార్ట్ చేసామండి ఇది సునీత హోమ్ డెకర్ అనేది. కరోనా టైంలో నేను ఈ సందర్భంగా మా అత్తయ్యలకు కూడా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కరోనా టైంలో అండి స్టాఫ్ బయట నుంచి రావడానికి లేదు. మాకు రోజు 100-120 ప్యాకింగ్స్ అయ్యాయి అన్నమాట. అవన్నీ నేను, మా డ్రైవరు, 2 డ్రైవర్లు, నేను, మా వారు, మేము 4 కూర్చుని ప్యాకింగ్ చేస్తే సంజమ్ వాటన్నిటికీ ప్రింట్అవుట్స్ తీయడము అదంతా సంజమ్ చేసేది. మా అత్తయ్య కూర్చుని ఎల్ఆర్లన్నీ ఆవిడ రాసేవారు అనమాట. ఎందుకంటే అప్పుడు కొరియర్ వాళ్ళ తరపు నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ ఉండేది కాదు, వాళ్ళకి కూడా స్టాఫ్ లేరు కదా. మార్నింగ్ 6 o'clock కల్లా కొరియర్ వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. అదే టైం ఉండేది కదా, ఈ టైం నుంచి ఈ టైం కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతే మళ్ళీ మా వారు మా డ్రైవర్ని 2 తీసుకుని మళ్ళీ తప్పిస్తారేమో డెలివరీ అని కొన్ని మళ్ళీ ఇల్లు ఇచ్చేవారు. అట్లా మళ్ళీ మా మరిదిను మా మామయ్య గారు అయితే అండి చక్కగా అందరికి పంపించిన వాటివన్నిటివి ఎల్ఆర్లన్నీ మ్యాచ్ చేసుకోవటం, ఎవరి వాళ్ళకి మళ్ళీ ఆ కొరియర్ స్లిప్స్ అన్ని పెట్టడం, ఇలాంటి హెల్ప్ అంతా చేసి పెట్టేవాళ్ళు అనమాట. అలా ఎవరికి తోచిన పని వాళ్ళు చేసి పెట్టేవాళ్ళండి. ఇప్పుడు కాపీ చేస్తావు నువ్వు కూడా ఉపవాసం ఉన్నావేంటి? ఏంటి ఇప్పుడు ఏం తినలే, మధ్యాహ్నం వరకు వండుకోవచ్చు. బర్త్డే షాప్ది 3 సంవత్సరాలు అయిపోయినాయి తెలియకుండా ఇక్కడ పెట్టి షోరూమ్ కదా. మీకేమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎట్లా నడుస్తుంది మేడం షాపు, మంచిగా ఎదుగుతున్నాము. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఫస్ట్ స్టాఫ్ నేను వచ్చిన కాడి నుంచి అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఆంటీకి ఆరోగ్యం బాగోపోయినా గానీ ఆంటీ కాదు కానీ నీకేంటో అట్లా అలవాటు అయిపోయింది. షాప్ కి వెళ్ళాలని అనిపిస్తా ఉంటది. ఆరోగ్యం బాగోపోయినా కానీ పాపం గ్యాపులు తీసుకుని ఇంట్లో వాళ్ళేమో తిడుతున్నారంట, ఎందుకు నువ్వు ఇంట్లో కూర్చోకుండా వెళ్ళేదని చెప్పి. అయినా కానీ ఒకసారి అలవాటు అయిపోతే
ఉండబుద్ధి కాదు మేడం ఇంట్లో. నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదండి, నా వెనక ఉందంతా మా ఫ్యామిలీ అయితే మా ఫ్యామిలీ వెనక వీళ్ళంతా అన్నమాట. మొత్తం అంతా మా టీం లేడీసే. ఇక్కడే కాదు, వస్త్రధారలో కూడా, సునీత వస్త్రధారలో కూడా అందరూ లేడీస్. అయితే వాళ్ళ దీని పుట్టినరోజు కనుక యాక్చువల్గా డేట్ వచ్చి జూలై 10th, కాకపోతే మేము తొలేకాదశి రోజున పెట్టుకున్నాం అనమాట. అంతకుముందు 2 years ఇంటి దగ్గర చేసాము. మాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు ఫస్ట్ తిను, తర్వాత ఈఎంఐ అలవాటు, ఇంకా తర్వాత ఇక్కడ అందరూ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళందరూ చాలా మంది సండే కదా, సండే వీక్ ఆఫ్ వాళ్ళు ఉంటారు. 4 రాలేదు కదా, మన వాళ్ళు 4 రాలేదన్నమాట. సో మొత్తానికి మా టీము వీళ్ళు. ఏదైనా అండి మనం చేసేది, ఎవరు చేసే పని వాళ్ళు సవ్యంగా చేస్తేనే ఏ సంస్థ అయినా కానీ ముందుకెళ్తుంది. అలాగే మాతో పాటు వెనక మీరంతా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కనుకనే ఇట్లా. ఇంకొకటి నేను నమ్మేది ఏంటంటే, మనం న్యాయంగా నిజాయితీగా ఎప్పుడైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తే సక్సెస్ అనేది దాని అంతా అదే వస్తుంది అనేది మేము బాగా నమ్ముతాం. మా పెద్దవాళ్ళు మెయిన్ అదే ఎప్పుడు చెప్తారండి, నువ్వు 1 రూపాయి తింటే అది న్యాయంగా ఉండాలని. మేము చేసేది ఏదైనా కూడా విత్ GST విత్ బిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకుంటూ మా అందరం హ్యాపీగా ఇక్కడ వర్క్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. స్టార్ట్ చేసినప్పుడు మనం ఎంతమంది ఉన్నాం అప్పుడు? మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చారు ఇక్కడికి, కానీ ఇక్కడికంటూ తీసుకుని మేము ఫస్ట్ అసలు ఈ ఒక్క ఫ్లోరే అనుకున్నాము. ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇది 2500 SFT ప్లేస్ అన్నమాట. ఇది స్టార్ట్ చేసినప్పుడే మా వారు ఎంత తీసుకుంటా, అమ్మో అంత పెద్దదా అనుకున్నాం కదా. అంటే ఇంత పెద్దదా మేడం అంటే ఇంత పెద్ద దాంట్లో మనం ఏం పెడతాం మేడం, ఏం పెడతాం అనుకున్నాం. దీనిలోనే సగం ఇంతకు ముందు స్టాక్ ఉండేది, సగం బ్యాక్ ఎండ్ ప్యాకింగ్లు స్టాక్ పెట్టుకున్న వాళ్ళ. పెట్టినాక 6 నెలల లోపలే తీసుకున్నాము. సెకండ్ ఫ్లోర్ తీసుకున్నాము. మళ్ళీ 6 నెలల లోపే థర్డ్. అంటే మేము అడిగాము ఓనర్ని, అప్పటికి 2 floors ఉన్నాయి. మాకు ఇంకొకటి ఎక్స్ట్రా కావాలండి, ఫ్లోర్ వేయించు అంటే పాపం మా ఓనర్ కూడా మంచిగా సపోర్ట్ చేసి 3rd floor వేసిన తర్వాత మళ్ళీ లిఫ్ట్కి అన్నిటికీ ప్రొవిజన్ కల్పించాలి కదా. సో అంతకుముందు లిఫ్ట్ కూడా లేదు ఇందులో, మనం తీసుకున్నాక లిఫ్ట్ పెట్టించారు. ఇంకా అన్ని ఆయన కూడా బాగానే సపోర్ట్ చేశారులేండి. ఇట్లా మా సునీత సోమ్డే గారు అనేది కొంచెం బుజ్జి పిల్ల అంత అయింది. ఇంత దాన్ని మీరు ఎంతవరకు తీసుకెళ్తారనేది అది మీ చేతుల్లో ఉంది. నడక నేర్చుకుంటుంది, ఇంకా ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాం. నేనైతే ఫస్ట్ గా ఆరోగ్యం బాగలేకపోయినా కొంచెం మధ్యలో బంద్ చేసినా కూడా మళ్ళా మనది అనేట్టు నేను వచ్చాను. నాకైతే ఏంటంటే మా ఇంట్లో చేస్తున్నంత ఫీలింగ్ అయితే నాకు ఇంట్లో వస్తుంటది. అందువల్ల నేను వదులుకోలేక వచ్చేస్తుంటా. వీళ్ళు మన పని అన్నట్టుగా చేసుకుంటాం అంతే. వీళ్ళందరూ అండి ఒంట్లో బాగపోతే ఒక రోజు ఇంటికాడ ఉంటారా, మళ్ళీ తెల్లారి వచ్చేదాకా అలా తోచదు అనమాట. ఒంట్లో బాగోపోయినా ఏదైనా ఇప్పుడు మనం ఎలా మన పనికి హడావుడికి వచ్చేస్తాం, సేమ్ వీళ్ళు కూడా అంతే సపోర్ట్ చేస్తారు. యాక్చువల్ గా ఇక్కడ మా వాళ్ళల్లో అండి చాలా మంది వరకు ఫస్ట్ టైం ఇక్కడే ప్రయాణం మొదలు. అంటే అంతకుముందు జాబ్ చేయాలని ఉన్నా, కొంతమంది పిల్లలు అయ్యి అవకాశం ఇంటికి దగ్గరలో ఉండాలి అన్ని కొంచెం సేఫ్టీ పర్పస్ ఏదన్నా అవనివ్వండి మనతోటే ప్రయాణం మొదలు పెట్టారు వీళ్ళు. అయితే హైదరాబాద్ ఇక్కడికి వచ్చినాకైతే ఇక్కడికే మేడం. అది అంటే దగ్గరలో ఉండారు వీళ్ళు, మాకు బయటే ఉంటారు అనమాట, మా కాలనీకి బయటే. అడిగాము, ఇంకా అట్లా కనెక్ట్ అయిపోయారు అనమాట. ఇక ఒకసారి వచ్చారంటే ఇంకా మా ఫ్యామిలీ లాగా అయిపోతారు ఎవరు వచ్చినా కానీ. సో మొత్తానికి మా టీం తోటి ఇట్లా ముందుకెళ్తున్నామండి. నడిపించండి ముందుకు, మీరు కూడా సపోర్ట్ చేయండి. సంతోషంగా ఉంది నాకు చేయడానికి. చాలా ఫ్యామిలీగా ఉంటాము, అంటే కలిసిమెలిసి ఉంటాము. సో మొత్తానికి ఇలా మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నామండి. కస్టమర్స్తో ఉన్నారు మిగిలిన వాళ్ళు, వాళ్ళ తర్వాత అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు, వీడియోలో లేవని చెప్పి ఏం చేయలేము. సో ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పరమాత్ముడిని కూడా ఇంకా నాకు శక్తినివ్వాలి, నేను ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సునీత అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఎప్పుడు చెప్తుంటాను కదా, అది మాటగా చెప్పడం కాదండి, నా ఆలోచన కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది. సో మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటూ